ఎదిరించి సంగమై సింగమై దూకింది దింబులై వేడి పల్లెంబులై వాడ నా పైన్లైను కార్మికులందరా నా గులాబీ జెండా. ఎంతమంది కావాలా నా తెలంగాణ రాష్ట్రం కోసం? ఎంతమంది ఆత్మ బలిదానం వేసుకో? ఎంతమంది దత్తే ఇప్పవా లెక్క చెప్పు సోనియమ్మ. ఎంతమంది దత్తే బాధలకు వాళ్ళు జల్లు మారేరా, తెలంగాణ పల్లెలెల్లి ఉంటేరా, వర్షవాదులకు వాళ్ళు జల్లు మారేరా, మమ్ముల చంపి బాగుపడ్డదేది లేదమ్మా. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒడిసిపోతా ఉన్నాడు. తెలంగాణ పల్లెలెల్లి ఉంటేరా, వర్షవాదులకు వాళ్ళు జల్లు మారేరా, తెలంగాణ పల్లెలెల్లి ఉంటేరా, వర్షవాదులకు వాళ్ళు జల్లు మారేరా, జల్లు మారేరా, తెలంగాణ పల్లెలెల్లి ఉంటేరా, వర్షవాదులకు వాళ్ళు జల్లు మారేరా. మా తెలంగాణ మా ప్రపంచం ఏమైనా తలకిందులైతే అడుగుతాను. ఎములాడగజయమన్నమా మా అబ్బ మా తెలంగాణ 10 జిల్లా పేరు మీరు పెట్టిండ్రా. తెలంగాణ 10 జిల్లా పేరు మీరు పెట్టిండ్రా. జిల్లా పేరు మీరు పెట్టిండ్రా. తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకి. అందరినీ మరి ఎక్కడనైతే తెలంగాణ ఉద్యమ పతాకం విజయం సాధించిందో అప్పటి నుంచి తిరుగుతూ ఇప్పటి వరకు అలసిపోయి మీ ముద్దరికి వచ్చినాం. దయచేసి అందరు క్షమించాలి. మన పెద్దలు గౌరవనీయులు మధుసూదన్ గారు కూడా అలసిపోయి అక్కడ వెనకాల కూర్చున్నాడు. మీరు అన్యతగా భావించద్దు. మనకి మేమంతా కూడా మీ ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ, గెలిచిన తర్వాత మనుషులు కనవలేదు అనే భావన మీలో రావద్దనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి మీకు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిందంటే అది కేటీకే ఫైన్ విజయంగా మీరంతా కూడా భావించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఒడ్డున ఒరిగిన కేటీకే ఫైన్ లైన్ లో ఓట్లు బాణానికి అట్లనే ఇవాళ మటన్లు మందు ఇవాళ డబ్బు ఏరులై భూపాలపల్లిలో పాగింది సమైక్యవాద సంఘాల డబ్బు. కానీ ఆ డబ్బును ఎడమ కాలుతో ఎగదగిన మీరంతా బాణాన్ని స్వాగతించినందుకు మరి అతను ఏదైతే సౌండ్ సిస్టమ్ పెట్టిండో అన్న 1 లక్ష రూపాయలనే ఇది గల్లంత అవుతుందని చెప్పి భావిస్తాడు. కనుక ఇచ్చిందనే విషయాన్ని మర్చిపోతున్నా. కనుక బరిగిపోతున్నా. వారసత్వ ఉద్యోగాల కొలువుల కోసం సింగరేణిని కాపాడుకోవడానికి రేపు తెలంగాణ ఒక బాధ్యత ఉన్నదని చెప్పి గుర్తెరిగి ఆ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్తూ, ఇవాళ గెలిచిన విజయం పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎన్నో ఆశయాల కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఈ సంస్థను కాపాడుకోవడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పురుడు వచ్చింది కనుక ఆ పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఈ గెలుపు అంకితం చేస్తామని చెప్పి కళాకారులు ఈళ్ళ సదానందం కళా బృందం పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అట్లనే మన జంపన్న అదే రకంగా మన మధుసూదన్ గారికి
మురుగురు పుష్పపతి గారికి, వినయ్ భాస్కర్ గారికి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి, మరి టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మందల రవీంద్ర రెడ్డి గారికి, జేఏసీ కన్వీనర్ గారికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, అంతేకాకుండా ఇవాళ గడప గడపకు బొట్టు పెట్టిన నా అక్కలందరికీ తెలంగాణ ఉద్యమం ఇవాళ ఏదైతే సమైక్యవాద సంఘాలను గెలిపించడానికి పెట్టుబడిదారులంతా కూడా 8 మంది కాంట్రాక్టర్లు డబ్బు ఎరదల్లినా కానీ ఈ రోజున ఎడమకాలతోటి తల్లి ఇవాళ తెలంగాణ ఉద్యమమైన టీబీజీకి జెండా పట్టుకొని ఎలాంటి అవకాశాలకు లోను కాకుండా ఎలాంటి సంబంధించిన విషయాలకు లోను కాకుండా మీరంతా కూడా తెలంగాణ వైపు నిల్చుండి మన ఆకాంక్షను మరొక్కసారి ఢిల్లీకి చేసిన మీ అందరికీ పేరు 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 పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం చేస్తూ మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా మీ ఆకాంక్షలకు మీ మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారం చేస్తూ ముగిస్తాను. కంటే ముందుండి నడిపి
కళ్ళు తిరగాల ఏకనాటి సేదరుకు వలస కుక్కలు వలసిపోవాలా ఈ గాతకు మాతకు కావాలేసి తొమ్మిది పారిపోవాలా మీ అందరికీ ఈ సంబరాల మధ్య చక్కటి వాతావరణంలో మధ్య మరి ఉత్సాహపూర్వకంగా ఎగురుతూ గంతులేస్తూ మరి కేటికే ట్యూయింగ్లనే కాకుండా ఈరోజు భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం యొక్క రణభేరిని మోగించినటువంటి మరి మనమందరం కూడా బాధ్యతాయుతంగా ఎన్నికల సందర్భంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం హామీ ఇచ్చిందో ఈ తెలంగాణ ఖనిజ సంపద అయిన సింగరేణిని కాపాడుకుంటది, ఈ సింగరేణిని మరింత ఉద్యోగ ఉపాధి సంస్థగా అభివృద్ధి చేసుకుంటది, ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ వలసవాద తొత్తులైన జాతీయ సంఘాలు పాలకులు ఊడియం చేస్తున్నాయో అట్లా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఊడియం చేయాలి. ఇవాళ బరిగిరిసి కొట్టడానికే మాత్రం ఇవాళ మీరు ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తా ఉన్నాం. మేనేజ్మెంట్ రాజీ పడే లేదు, సమస్యల పైన వెనుదిరిగే లేదు, మరిపెని పోరాటం మీ పక్షాన్ని హామీ ఇస్తా ఉన్నాం. అంతటితే కాకుండా ఇవాళ జాతీయ కార్మిక సంఘాలతో అనేక కార్మిక సంఘాలు మరి ప్రాతినిధ్యం ఇవాళ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాలు అన్ని కూడా అవినీతి పడి మీ ఆకాంక్షంగా పనిచేస్తుందని చెప్పి అవినీతి గల నాయకత్వం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంలో సమాజంగా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మీ వెంట ఉండి మీ హక్కుల కోసం పోరాటం చేయడానికి మీరంతా కూడా బరిగిరిసి కొట్టడానికి ఆశీర్వదించడానికి మా వెంట నిలవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నదని చెప్పి మరి చేతులెత్తి అందరు సప్పట్లతో స్వాగతించాల్సిన బాధ్యత మీ పని ఉందని చెప్పి మరి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మందు పోసి మటన్ పోసి డబ్బులు ఇచ్చి మనల్ని మత్తులో ఉంచి ఓట్లేయడానికి ఏ మార్చినా ఏఐటీసీ ఐఎన్టీసీలో గుణపాఠం చెప్పి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మన తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరేసినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాం. అంతటితో కాకుండా ఇవాళ దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఇవాళ ఒక సమైక్యవాద సంఘానికి భూపాలపల్లి ఏరియాలో 2000 ఓట్లు వచ్చినాయి అంటే మనమందరం కూడా మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రతి ఒక్క ఓటు వేసిన కార్మికుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 850 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సంజీవరెడ్డి కిరవల్లే, వెంకట్రావు కిరవల్లే రాజీనామా చేయలే, డ్రామాలు మాత్రం మన దగ్గరకు వచ్చి ఆడిండు. ఇవాళ అతనికి మనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్క కార్మిక బిడ్డడు, ఈ గడ్డ విన బిడ్డడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ 850 మంది బిడ్డల ఆత్మ బలిదానాల గోసలు మీకు వినబడకుండా మరి ఏదైతే డబ్బులు మద్యానికి ఆ ఓటును అమ్మిన మిత్రులు కార్మిక సోదరులందరూ కూడా ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ వెంట తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఉండి
చేస్తుందని చెప్పి ఆ పోరాటానికి మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ రోజున ఈ గెలుపుకు పెద్దన్న పాత్ర పోషించిన పెద్దలు గౌరవనీయులు టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు గౌరవనీయులు మధుసంచారి గారు ఇవాళ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయిందంటేనే ఇవాళ నా కవులు గాయకులు నా కళా బృందం ఈర్ల సదన్న కళా బృందం గారికి వెన్నెల గారికి మరి శ్రీనాన్న గారికి అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ గెలుపున తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చడానికి ఇవాళ టీఆర్ఎస్ కు టీబీజీ కేసుకు సంబంధించిన కార్యకర్తలు తన జేబులకెళ్ళి డబ్బులు పెట్టుకొని ఎట్లయినా తెలంగాణ బావుట ఎగరవేయాలని చెప్పి ఆకాంక్షించు నిరక్షణం అనుక్షణం ఒక మిలిటెంట్ గాగా పనిచేసిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరందరూ కూడా ఎలాంటి మరి ఏ మార్చిన సంఘాలకు లొంగిపోకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైపు నిలబడ్డ ప్రతి ఒక్క కార్మికులు కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున తెలంగాణ ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తూ లేట్ అయిందని బాధపడద్దు, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం, అనేక సమస్యల మీద చర్చలు పెట్టుకుందాం. ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులారా ఇప్పటి నుంచైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఆంధ్ర వలసవాద తొత్తులకు ఊడిగం చేస్తున్న అధికారులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే తప్ప ఇక్కడ బతికి బట్టగట్టగలుగుతారు. లేకపోతే మాత్రం కాల గర్భంలో బంధు గుళాయిలలో ఆ యొక్క అధికారులను పొందబెట్టడానికి కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వెనుకాడ బోదని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులందరికీ ఈ గెలుపుకు సహకరించిన కార్మిక సంఘాల్లో పనిచేసిన కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుండెల్లో దాచిపెట్టుకొని మా కార్యకర్తలతో పాటు మిమ్మల్ని కూడా సమానంగా కాపాడుకుంటుందని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. గెలుపుకు మరి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తైన బాణం గుర్తు మీద ఓటేసి గెలిపించి మా మీద బాధ్యతలు మోపి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నందుకు మీ అందరికీ కేటీకే టీం తరఫున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మన భూపాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు, టీఆర్ఎస్ వ్యవస్థాపకులు, ఈ విశ్వసనీయత ముఖ్యం. మాట ఇస్తే ఆ మాటను నమ్మి అవకాశం ఇచ్చినటువంటి వాళ్లకు మోసం చేసే సంస్కృతి గత గుర్తింపు సంఘాలదైతే దాన్ని తిరిగా రాసి మీకిచ్చినటువంటి మాట నిలబెట్టుకొని తీరుతుంది తెలంగాణ కార్మిక సంఘం అనేటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చివరికి అవసరమైతే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా చేయించడం జరిగిందో అదే విధమైనటువంటి పందాను కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అవలంబిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు అనేక సమస్యల మధ్య అనేక రకాలుగా వంచనకు గురై మోసానికి గురై మా సమస్యలు పరిష్కరించే మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వచ్చింది. గతంలో ఉన్నటువంటి సీమాంధ్రుల ఆధిపత్యంలో కొనసాగిన సంఘాలు యాజమాన్య తొత్తులుగా మారి మమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి ఆ సంఘాలు వద్దు, మా తెలంగాణ సంఘం మాకు కావాలనేటువంటి అద్భుతమైనటువంటి తీర్పునిచ్చినటువంటి మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీద విశ్వసనీయత అనేటువంటి 1000 టన్నుల బరువును మీరు మోపడం జరిగింది. 1000 టన్నుల